వచ్చిన సెలబ్రిటీ ఎవరంటే హాయ్ డెమోన్. హాయ్, హౌ ఆర్ యు? గన్నుందా? కత్తుందా? దేనికి కాల్చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు ఒక గన్నిస్తారా? పనింది? మా రీతుని నువ్వు నామినేట్ చేసినప్పటి నుంచి నేను చంద్రముఖిలా వెయిట్ చేస్తున్నా ఎప్పుడు పొడుద్దామా అని. ఏంటి సడన్గా ఇప్పుడు బానే ఉన్నాగా. ఎలా ఉంది? నేను ఇక్కడికి రావడమా? కాదు, ఏంటి ఎలా ఉంది? లైక్ బిగ్ బాసా? అంతకు మించి. నీకు అర్థమవుతుందా? రీతు ఎలా ఉందా? పొద్దున్న చేప ఇప్పుడు పాప, ఇంకా ఎన్ని అవాంతరాలు వస్తాయో. నువ్వు రీతు నామినేట్ చేసినప్పుడు రీతు కంటే ఇన్సైడ్ నువ్వే ఎక్కువ ఏడ్చినట్టు నాకు feel. తీసుకోవడానికి ట్రై చేస్తే అసలు ఏంటి అని మాట్లాడడానికి ట్రై చేశాను. మనసు రాయి చేసుకోవాలి, ధైర్యంగా ఉండు. బట్ నువ్వు ట్రస్ట్ లేదు, అది లేదని చాలా హర్ట్ చేసావు. అంటే నాకు తను ఎలా అంటే బావా మర్దళ్ళు. రీతు ఫ్రెండ్ కాస్త మరదల్లా ఉంటే బాగుంటుంది అనిపిస్తుందా డెమోన్? ఉంటే అనిపించడమేని కాదు, అలానే ఉన్నా నేను హౌస్. కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. అప్పుడు అలా కాదు, పిలవాలి లంచ్ కైనా దేనికైనా పిలిస్తే అప్పుడు వెళ్తాం. బావా ఈ రోజు చికెన్ చేశాను వస్తావా అనాలి, వస్తావా అనాలి. అంతే కదా. వచ్చిందండి వయ్యారి. బయట నుంచి ఎవరైతే పీపుల్స్ వచ్చి తన క్యారెక్టర్ కరెక్ట్ కాదు అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒక్కరుంటారు, అది నా లైఫ్ లో ఆ పిల్ల. ఫ్యూచర్ లో మీరు చేసుకోబోయే అమ్మాయి బ్రేకప్ అయి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? అఫ్ కోర్స్. ఇప్పుడు అలాగే ఉంటదా? మీ లైఫ్ లో ఎప్పుడైనా మీకు బ్రేకప్ అయిందా? అమ్మాయి నచ్చింది, నచ్చితే అసలు నేను చెప్పలేదు, బట్ దానికి నా బెస్ట్ ఫ్రెండ్ నచ్చాడు. కొత్త మెరుపు ఇలా ఇచ్చావా నా తండ్రి? తనకు అబ్బాయిలంటే చాలా రొమాంటిక్ అంట కదా, మీరు ఎంతవరకు రొమాంటిక్? ఇదే విన్నా, అంతా విన్నా. నువ్వేమన్నావో నేను విన్నా, మన పెద్దలు విన్నారు. విన్నారు. మిమ్మల్నే చూశాను కదా. ఇవే తగ్గించుకుంటే మంచిది. నేనైతే ఫుల్లీ రొమాంటిక్. పొంగించేత్రాను. ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్.